గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఇండియా నౌ న్యూస్. దిస్ ఇస్ బిందు. డీటెయిల్స్ చూస్తే వికారాబాద్ జిల్లా తాండూరులో 5,000 ఎకరాలకు నీరు అందించే జుంటుపల్లి ప్రాజెక్ట్ మరమ్మతు పనులకు కావలసిన నిధులను కేటాయించడానికి సీఎం రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. తాండూరులోని జుంటుపల్లి ప్రాజెక్టును రాష్ట్ర ఇరిగేషన్ శాఖ అధికారుల బృందంతో కలిసి మనోహర్ రెడ్డి సందర్శించారు. జుంటుపల్లి ప్రాజెక్టు విషయాన్ని గత అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లానని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సహకారంతో కూటుపల్లి ప్రాజెక్ట్ జుంటుపల్లి ప్రాజెక్ట్ మరమ్మతులకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఇది ఎవరు డ్యామేజ్ చేస్తే లేకుంటే రాడు బెండ్ కాదు. ఎవరు లేదు, దీనికి తాళం చేయ ఎవరి దగ్గర లేదు. మీరు ఇప్పుడే మాట అది మన క్యాండిడేట్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఈరోజు జుంటుపల్లి ప్రాజెక్టును ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా ఎప్పుడు వచ్చినా మాకు ఇక్కడ జుంటుపల్లి ప్రాజెక్టు కానివ్వండి, ఇక్కడ ఉన్నట్టు తూములు కానివ్వండి, స్లూస్ కానివ్వండి, కెనాల్స్ కానివ్వండి, దాదాపు ఒక 10-20 సంవత్సరాల నుంచి పట్టించుకున్నటువంటి నాతుడే లేడు. దాదాపు 5,400 ఎకరాలు పారేది గత ఈ 10 సంవత్సరాల నుంచి 2,000 ఎకరాలు కూడా పారట్లేదు. ఎంత మంచి వర్షాలు పడ్డా కానీ స్లూస్ కానీ కెనాల్స్ సరి అయినటువంటి లేక రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. రైతుల ఇబ్బందులను తెలుసుకునే గత జరిగినటువంటి అసెంబ్లీ సెషన్లో కూడా మన దగ్గర ఆ రోజు మర్రిచెన్నారెడ్డి గారు నిర్మించినటువంటి కోట్పల్లి ప్రాజెక్టు కానివ్వండి, జుంటుపల్లి ప్రాజెక్టు కానివ్వండి, ఈ రెండు కూడా మర్రిచెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్మించడం జరిగింది. ఆ తర్వాత దీన్ని రిపేర్సే కానీ దాన్ని పట్టించుకున్నటువంటి నాతుడు లేడు. మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు వారి సహకారంతో మన పక్కన ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు వారి సహకారంతో అసెంబ్లీలో కూడా ఈ రెండుపైన ప్రజెంటేషన్ చేయడం జరిగింది. మన పక్కనే ఉన్నటువంటి స్పీకర్ గారు కూడా స్పందించి తక్షణమే కోట్పల్లి కూడా దాదాపు ఒక 110 కోట్లు మొన్ననే అక్కడ ఈఎన్సీ గారు కూడా సిఈ గారు అందరూ కూడా రావడం జరిగింది. దాన్ని కూడా సందర్శించడం జరిగింది. అది కూడా ఎస్టిమేషన్ అయిపోతా ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో, గౌరవ స్పీకర్ గారి సహకారంతో, ఈరోజు గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో ఈ 2 ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకొని రైతులకు అందరూ కూడా మంచి నీళ్ళు ఇచ్చే విధంగా ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేగా నేను ఖచ్చితంగా ప్రయత్నం చేసి ఈ పనులు చేస్తానని చెప్పి కూడా మీ ద్వారా మా రైతాంగానికి అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు వర్ధంతి సందర్భంగా మహబూబాబాద్ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు సంజీవ్ రావు ఆధ్వర్యంలో జగజ్జీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ అలివేలు, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ వెంకన్న, వివిధ రాజకీయ పార్టీ నాయకులు, విద్యార్థి సంఘ నాయకులు జగజ్జీవన్ రావు విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. అందరం ఏకంగా ఉండలేకపోవటం చాలా విచారకర విషయం. అందులో భాగంగానే ఇవాళ వర్ధంతి ఇంతమంది కనీసానికి ప్రజారో స్పందించడం బట్టి ఇవాళ పరిస్థితి లేదు. పరిస్థితి ఇవాళ దాని కౌంటర్లు అనేటోళ్ళు ఆ దేవుణ్ణి అమ్ముకొని రకరకాలుగా అవమానపరచడం జరిగింది. దానికి ఎప్పటికైనా ప్రజావుతం కావాలి, అందరం ఏకమై దానికి శిలాపలకం కూడా పెట్టాలి. ఇప్పటికి ఎన్నో రకాల ఇబ్బందులు అయితేనే ఆ శిలాపలకం పెట్టాలి. ఆయన ఎవరో తెలియదు పరిస్థితులు విద్యావంతులకు తప్ప, ఉద్యోగస్తులకు తప్ప ఆ బాబు జగ్జీవన్ ఎవరైనా తెలియదు. ఇవాళ దీని కూరగాయల మార్కెట్ అయింది, చుట్టూ పనులు పెట్టి ఇలా ఈ పరిస్థితి ఘోరంగా ఉన్నది. ఇలా పక్కన చెట్టు వేసి ఆ చెట్టును బాబు జగ్జీవన్ జీవన్ రామ్ గారు వారు చనిపోయేంత వరకు కూడా ఒక పదవిలో ఉంటూ ముఖ్యంగా దళితులకు ఎంతో సామాజిక పరంగా అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా ఎన్నో అవకాశాలు వారికి వచ్చినాయి. అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాశారు కానీ ప్రభుత్వంలో ఉండలేకపోయారు వారు. కానీ మన జీవన్ రామ్ గారు నిరంతరంగా ప్రధానిగా ఆ రోజు అయ్యారు. ప్రధాని అయ్యేవాళ్ళే అక్కడ నార్త్ ఇండియాలో ఉన్న బ్రాహ్మణి లాబీ వల్ల నేను ఆపి అప్పుడు కిరణ్ సింగ్ వాళ్ళకి చేయడం జరిగింది. నాకు చిన్నప్పుడు నాకు గుర్తుంది. ఎందుకంటే జీవన్ రామే అవుతుందని అనుకున్నాం. లాస్ట్ మినిట్లో కట్టిన మార్చిర్రు. అది అక్కడ ఉన్న వాళ్ళ ఫ్యూడల్ వ్యవస్థ
ఇక్కడ మన దూరంగా లాగా అయిపోయినాం. అక్కడ బ్రాహ్మిన్స్ డామినేషన్ అక్కడ ఉండడం వల్ల ఆ రోజు చేయలేదు. అయినా కూడా వారు ఎంతో సేవ చేసి మొత్తం దళితులకు రిజర్వేషన్స్ కానివ్వండి, ఇంకా ఎన్నో సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఎడ్యుకేషన్ పరంగా కానీ ఎన్నో చేశారు. వారి వారసత్వాన్ని పొడిగిపుచ్చుకొని వారి కూతురు మీరా కుమారి గారు ఆమె కూడా స్పీకర్ అయ్యి ఎన్నో రోజులు మన దేశానికి సేవ అందించిన వారిని అందరినీ మన యొక్క ఈరోజు గౌరవించుకోవాల్సిన అవసరం తెలియజేసుకుంటూ ఈ యొక్క పెద్దలందరికీ నమస్కారం. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ అత్తాపూర్ సిఐ వెంకట్రామరెడ్డి ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాలలో ఆపరేషన్ చబ్రూత నిర్వహించారు. అర్ధరాత్రి రోడ్లపై తిరుగుతున్న పలువురు యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అర్ధరాత్రి వేళ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని సిఐ వెంకట్రామరెడ్డి హెచ్చరించారు. एक ही जगह में कितने वीडियोस लेते हो? क्या मुझे మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 29న జరిగిన అనిల్ అనే వ్యక్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు. వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, తన భార్యే అనిల్ ను హత్య చేసిందని పోలీసులు వెల్లడించారు. మృతుడి భార్య భాగ్యలక్ష్మితో పాటు హత్యకు సహకరించిన మరో ముగ్గురిని అరెస్ట్ చేశామని, 2 నిందితులు పరారీలో ఉన్నట్లు బాల్నగర్ డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు. మన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ వచ్చింది. ఒక వ్యక్తి 30 సంవత్సరాలు ఉన్న ఒక వ్యక్తి హత్య చేయబడనే సమాచారం వచ్చింది. దాని ప్రకారం మా పోలీసు వారు వెళ్ళగా అక్కడ గాజుల అనిల్ కుమార్ అనే ఒక 30 సంవత్సరాల వ్యక్తి ఆయన ఇంట్లోనే శవంగా పడున్నాడు. దానికి సంబంధించి అప్పటికి మనకి క్లూస్ రాలేదు, ఎవరు చేశారు ఎలా చేశారు అనేది. అది కానీ దాన్ని మర్డర్ కేసు కింద రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత సబ్సిక్వెంట్గా మేము మాకున్న అనుమానం మేరకు, సమాచారం మేరకు ఇవాళ మార్నింగ్ ఒక 4 వ్యక్తుల్ని ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ చేయడం జరిగింది ఎర్లీ మార్నింగ్. దాంట్లో అతని భార్య భాగ్యలక్ష్మి, అదేవిధంగా మల్లేష్ అనబడే అతని దగ్గర వంట మనిషిగా పనిచేసే వ్యక్తి, తర్వాత నరసింహ అని చెప్పేసి అలియాస్ నాని, అతని దగ్గర డ్రైవర్గా పనిచేస్తాడు, అంబులెన్స్ డ్రైవర్గా. నవీన్ అని చెప్పేసి ఇతను కూడా అంబులెన్స్ డ్రైవర్గా పనిచేస్తాడు. సో ఇతనికి కృష్ణవేణి అనే మహిళతోటి గత 2-3 సంవత్సరాలుగా సన్నిహితంగా ఉంటున్నాడు. దాంతో ఇతని భార్య భాగ్యలక్ష్మి అతని మీద కోపం పెంచుకొని ఆవిడతో సన్నిహితంగా ఉంటున్నాడని చెప్పేసి ఈ మల్లేష్ ఈ కుక్ తోటి, అదేవిధంగా ఇతని దగ్గర డ్రైవర్లుగా పనిచేసే నాని అండ్ నవీన్ తోటి కలిసి ఒక ప్లాన్ చేసి అంతమొందించాలని, మర్డర్ చేయాలని. వీళ్ళకి రాజు అండ్ సంజయ్ వాళ్ళు కూడా లోకల్ వాళ్ళే, వాళ్ళని కూడా ఇవాళ రేపట్లో అరెస్ట్ చేస్తాము. వాళ్ళ సహకారం తీసుకొని ఇతన్ని అతనితో పాటుగా తాగుతున్నట్టుగా చేసి ఆ తాగే దగ్గర ఆ బీరు బాటిల్ తోటి అతని నెక్ మీద, చెస్ట్ మీద పొడిచి హత్య చేయడం జరిగింది. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి ఏమీ తెలియనట్టుగా వెళ్ళి చూసి మళ్ళీ వాళ్ళు ఆ కృష్ణవేణిని ఆవిడ కొడుకుని కూడా మళ్ళీ బెదిరించి వాళ్ళతోటే ఆ రక్తపు మరకలు అవన్నీ క్లీన్ చేయించడం జరిగింది. రంగారెడ్డి జిల్లా కందుకూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న కల్వకుర్తి మండలం లింగసానిపల్లి గ్రామానికి చెందిన సంపంగి మల్లేష్ కు కారు వెనుక నుండి బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న కందుకూరు పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మల్లేష్ మృతితో అక్కడికి వెళ్ళి వచ్చామండి. ఇక్కడ వచ్చింది, ఇక్కడ పాసింగ్ ఎక్కడ ఉంది, ఇక్కడ బండి ఎక్కడ వచ్చిందో చూడండి. ఇప్పుడు 2 బళ్ళ మధ్యలో ఉంటాడు మంచి, 2 బళ్ళకి మధ్యలో ఉంటాడు. ఇవి బులెటిన్ లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇండియా నౌ, రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రూత్.